తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా రాజమహేంద్రవరం గ్రామ దేవత శ్రీ పాత సోమాలమ్మ అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనాలు ప్రారంభించారు. ఉగాది సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పూలతో అందంగా అలంకరించారు. అమ్మవారికి వెండి చీరతో అలంకరించి భక్తులకు దర్శనమిప్పించారు. భక్తులు క్యూలైన్లలో బారులు తీరి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ధర్మకర్త గొర్రెల సురేష్ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయన మాట్లాడుతూ శ్రీ పాత సోమాలమ్మ ఆలయంలో ఉగాదితో జాతర మహోత్సవాలు ముగుస్తాయని, మంగళవారం తెల్లవారుజామున శ్యామలాంబ అమ్మవారి ఆలయం నుంచి అమ్మగారులైన ఇక్కడకు తీసుకొని వస్తారన్నారు. తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను ఆలయం వద్ద ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ ఏడాది కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించామన్నారు. భక్తులందరిపైన అమ్మవారి కరుణా కృపా కటాక్షాలు ఉండాలని ప్రార్థించామన్నారు. వేసవి ఎండను దృష్టిలో పెట్టుకుని భక్తులకు రసన కూడా పంపిణీ చేశారు. గొర్రెల సురేష్ మిత్ర బృందం, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం ప్రజలందరికీ కూడా, చుట్టుపక్కల గ్రామాలకు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శ్రీ 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 పాత సోమాలమ్మ అమ్మవారు ఉత్సవములు ఈ రోజుతో ముగియనున్నాయి. ఈ రోజున అమ్మవారిని అక్కడి నుంచి అప్రాది ఏడు దగ్గర ఉన్న అమ్మవారిని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయాన్నే 3 గంటల నుంచి అభిషేకాలు, అలాగే కుంకుమ పూజలు కూడా చేయడం జరిగింది. ఈ రోజున అమ్మవారిని వెండి చీరతో అలంకరించడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ ఉగాది పర్వదినాన్ని అమ్మవారి సన్నిధిలో చేసుకోవాలని, అమ్మవారికి ఆశీస్సులు తీసుకొని దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని ఉగాది పర్వదినాన్ని పాత సోమాలమ్మ అమ్మవారి దీవెనలు అందుకోవాల్సిందిగా కోరుతున్నాను.